వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమల్ మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో ఈరోజు సోహాన్ అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్ అకాడమిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సిగ్నల్స్, మోటార్స్, ఎలక్ట్రిక్ పరికరాల పనితీరుపై శిక్షణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెరిట్ ఉన్న విద్యార్థులను గుర్తించి వివిధ ఎగ్జిబిషన్లకు ఎంపిక చేసి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లడమే లక్ష్యమని ట్రైనర్ విజయ్ తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గుండుమల్ నుంచి అందిస్తారు. నమస్తే. ముఖ్యంగా ఈ సోహం అకాడమీ నుంచి ఈ రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ అనేటటువంటి ఒక కోర్సులో ఈరోజు పిల్లలకి కంప్లీట్గా రకరకాల ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి గాడ్జెట్స్ పైన, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ పైన, అసలు ఆ ఫంక్షనింగ్ పైన ప్రత్యక్షంగా ఇక్కడ ఒక ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు అకాడమిక్ సోహం అకాడమిక్ వాళ్ళు. ఆ సోహం అకాడమిక్ వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ద్వారా విద్యార్థికి ఎలాంటి ప్రయోజనం ఉంది, అదేవిధంగా ట్రైనింగ్ ఎన్ని రోజులు ఒకసారి కండక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ద్వారా పిల్లలకు ఫ్యూచర్లో ఎలాంటి లాభాలు చేకూరుతున్న విషయాన్ని క్లియర్గా ఇక్కడుండే ఒక ట్రైనర్ తీసుకుని ప్రయత్నం చేద్దాం. ఇయర్ బై ఇయర్. సో లాస్ట్ టైం మనకి 19 స్కూల్స్ ఉంటాయి. ఈ ఇయర్ మనకి PMC స్కూల్స్ ఇంకా యాడ్ అయినాయి. లైక్ ఈ PMC స్కూల్ యాడ్ అవుతాయి. సో ఈసారి PMC స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, లైక్ ఆ PMC స్కూల్స్కి లైక్ హెల్ప్ చేయడం కానీ, లైక్ దీనివల్ల లైక్ వీళ్ళని ఓన్లీ ఈ దీనిలో కాకుండా లైక్ మనకి గవర్నమెంట్ ఏదైతే మనకి అటల్ టింకరింగ్ ల్యాబ్ యూజ్ చేసుకుంటూ మనకి ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఆ ఇన్స్పైర్ ప్రాజెక్ట్లో ఇంకా మీకు స్కూల్ మేనేజ్మెంట్కి లైక్ పిల్లలకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లాగా మేము ఆ ప్రాజెక్ట్స్ని ఎట్లా ట్రబుల్ చేయాలి, లైక్ ఎట్లా బిల్డ్ చేయాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తాం. సో లైక్ మనకి తెలంగాణలో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లలో ఓవరాల్ నారాయణపేట జిల్లా గుండుమల్ మండల హెడ్ క్వార్టర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ సోహం అకాడమీ నుంచి ముఖ్యంగా రోబోటిక్ ఇన్ అకాడమిక్స్లోని ముఖ్యంగా ఈ విద్యార్థులకు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్లియర్గా రకరకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ పైన ఒక ట్రైనింగ్ అంటూ కండక్ట్ చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఆ ట్రైనింగ్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నారో, ఆ ట్రైనింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి నాలెడ్జ్ ఇక్కడ మనము తీసుకురాగలుగుతున్నాం అనేటువంటి విషయంలో క్లియర్గా ఒకసారి అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరుతున్నారో ముఖ్యంగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ మాట్లాడుతున్నాను. లైక్ సోహం అకాడమీలో లైక్ 4 వింగ్స్ ఉంటాయి. దానిలో వచ్చేసి రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్. సో రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ ఏం చేస్తా అంటే తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో రోబోటిక్స్ ప్రోగ్రామ్ అనే వర్క్షాప్స్ అని కండక్ట్ చేస్తారు. సో బై దట్ ఏంటంటే పిల్లలకి లైక్ అవేర్నెస్ వస్తుంది టెక్నాలజీ మీద కానీ, ఫర్దర్గా నేర్చుకోవడం, లైక్ అప్కమింగ్ జనరేషన్ మొత్తం రోబోటిక్స్ మీద రన్ అవుతుంది కదా. సో వాళ్ళకి ఇప్పటి నుంచి ఆ నాలెడ్జ్ మనం ఇస్తే అప్కమింగ్ దానిలో వాళ్ళు ఇంకా క్లియర్గా ఉంటారని చెప్పేసి ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. లైక్ వీళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయకుండా వీళ్ళకి స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాము, హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం. సో వీళ్ళకి ఫస్ట్ మెయిన్గా లైక్ 1 డే వర్క్షాప్లో లైక్ ప్రాక్టికల్ రోబోటిక్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. దీనిలో 21 యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ బేసిక్ యాక్టివిటీస్, కొంచెం అడ్వాన్స్డ్ యాక్టివిటీస్ వరకు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ LEDs యూజ్ చేసి వీళ్ళు ఈ 21 యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తారు. ఎవరైతే దీనిలో యాక్టివ్గా ఉంటారో లైక్ 45 మెంబర్స్ రీట్రైనింగ్ చేస్తాం. సో రీట్రైనింగ్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో దానిలో నుంచి ఒక 10 to 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 15 మెంబర్స్ని ఇక్కడితో ఆగిపోకుండా అప్కమింగ్ లైక్ 7 ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అని చెప్పేసి సో ఇన్నోవేషన్ ఛాలెంజెస్ చేపిస్తాం. సో ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఎట్లా ఇన్వాల్వ్ అయితే అంటే ఈ సెలెక్ట్ అయిన 20 మెంబర్స్ని సో వాళ్ళకి రియల్ లైఫ్లో ఒక యాక్టివిటీని రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తారు, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, మన రియల్ లైఫ్లో రోబోటిక్స్ ఎట్లా రన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా లైక్ ఒక మోడల్ మేకింగ్లో చేస్తాం. సో ఇట్లా ఈ 7 ఛాలెంజెస్లో ఒక్కొక్క యాక్టివిటీ లైక్ ఒక్కొక్క ఛాలెంజ్లో కొన్ని వీళ్ళకి టాస్కులు ఉంటాయి. ఈ టాస్కులు కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళని ఒక లైక్ ప్రాజెక్ట్ సెలెక్షన్ లైక్ సెలెక్ట్ చేసి వీళ్ళని స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్కి ఇన్వైట్ చేస్తాం. సో దీనికి మొత్తం లైక్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో లైక్ ఈ కాలేజ్ స్కూల్కి కానీ లైక్ ఎటువంటి అమౌంట్ వీళ్ళకి మాకు పే చేయకుండా లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జిబిషన్ వరకు లైక్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మనకి సైన్స్ డే రోజు మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్కి మనము పిల్లల్ని ఇన్వైట్ చేస్తాం. లైక్ మనకి ఓవరాల్ తెలంగాణలో మనకి 700 స్కూల్స్ ఉన్నాయి. ఆ 700 స్కూల్ నుంచి బెస్ట్ ఆఫ్ ఎన్ని స్కూల్స్ ఒక 250 స్కూల్స్ సెలెక్ట్ చేసి ఆ 250 స్కూల్స్ని లైక్ ఈ ఎగ్జిబిషన్కి ఇన్వైట్ చేసి ఓన్లీ స్కూల్స్ కాకుండా ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజెస్ వాళ్ళని ఇంకా ఇన్వైట్ చేస్తాం. సో వీళ్ళు ఏంటంటే లైక్ అక్కడికి వచ్చి వాళ్ళు ఏం ప్రాక్టికల్ నేర్చుకున్నట్టే లైక్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొస్తే లైక్ మనం ఫర్దర్గా ఏం చేస్తాం, ఫర్దర్గా ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది, రోబోటిక్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు.